శ్రీ గురుభ్యో నమ. శ్రీ బటుకునాథాయ నమ. ఈరోజు మనము అష్టభైరవులో మనకి ఏడో భైరవు భీషణ భైరవ గురించి తెలుసుకుంటాం. ఈ భైరవ ఒక స్థానం అంటే ఈ భైరవుడు ఉత్తర దిక్కులో ఉంటారు. ఈ భైరవుడికి వాహనం వచ్చేసి సింహ వాహనం మీద ఉంటారు. ఈయన శక్తి వచ్చేసి మనకి చాముండాదేవి ఈ భైరవుడికి సంబంధించిన శక్తి. ఈ భైరవుడికి మనము ఎల్లో అంటే పసుపు పచ్చని పూలతో కానివ్వండి, తెల్లటి పూలతో కానివ్వండి అర్చన చేసిన తెల్ల వస్త్రాలు, పసుపు పచ్చన వస్త్రాలు సమర్పించిన చాలా అనుకూల ఫలితం మనకి దక్కుతుంది. ధనపరంగా ఇబ్బంది ఉన్న వాళ్ళు ఈ భైరవుడికి ఆరాధన చేసుకోవాలి. కానీ ఈ భైరవుడికి సంబంధించిన నక్షత్రాలు అశ్విని, మఘ, మూల మరియు కేతు గ్రహానికి సంబంధించిన స్వరూపం. కావున మీ ఒక జాతక చక్రంలో ఈ మూడు నక్షత్రాలు అనుకూలంగా ఉండి కేతు గ్రహం అనుకూలత ఉన్నప్పుడే ఈ స్వరూపంలో అంటే భీషణ భైరవ స్వరూపంలో మీరు ఆరాధన చేసుకున్నట్లయితే మీకు అప్పుడే శుభ ఫలితం దక్కుతుంది. మీ జాతక చక్రంలో అనుకూల పరిస్థితులు అంటే కేతుగ్రహం మరియు అశ్విని, మఘ, మూల నక్షత్రాలు పాప స్థానాల్లో లేకుంటే పాప గ్రహాలతో ఉన్నప్పుడు ఈ ఆరాధన చేసుకుంటే మీకు శుభ ఫలితం దక్కే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కావున ఒక్కసారి మీరు ఈ భైరవ స్వరూపం ఆరాధన చేసేటప్పుడు మీ జాతక చక్రాన్ని పరిశీలించి ఈ ఒక నక్షత్రాలు మరియు గ్రహానికి చూసి మీరు పూజ చేసుకోవాలి ఈ భైరవ స్వరూపానికి. శుభం భూయాత్.